డిమాండ్ చేస్తున్నాం. తెనాలిలో దళిత మైనార్టీ యువకులపై పోలీసుల దాడిని ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దళిత పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రం దళిత సంఘాలతో కలిసి అద్దంకి పట్టణంలోని అంబేద్కర్ భవన్ నుండి బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, పోలీసులపై చర్యలు తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగదని వారు హెచ్చరించారు. నడి రోడ్డుపై బహిరంగంగా లాఠీ చార్జ్ చేసి దాడి చేశారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అదేమంటే వాళ్ళు గతంలో కానిస్టేబుల్ మీద అత్యాయత్నం చేశారన్నారు. కానీ ఆ అత్యాయత్నం చేసిన ఆధారాలు లేవు. ఒకవేళ అత్యాయత్నం చేస్తే అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టాలి. పోలీసులకు శిక్షించే అధికారం లేదు, కోర్టు శిక్షించాలి. కానీ పోలీసులు కాదు కదా బహిరంగంగా. అంటే తెలుగుదేశం అనేది తాలిబాన్ అంటే ముస్లిం కంట్రీస్లో వాళ్ళు బహిరంగ ఉరి శిక్ష చేస్తారు. అవినీతికి పాల్పడినా, ఎవరిని అత్యాచారం చేసినా బహిరంగ ఉరి చేస్తారు. బహిరంగమైన శిక్షలు ఉంటాయి. భారతదేశంలో శిక్షలు లేవు. హోంమంత్రి అనిత గారు ఇటీవల ఒంగోలులో వీరయ్య చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని, యువ నాయకుడిని చంపితే అర్ధరాత్రి ఒకటో ఒంగోలు వచ్చారు. కానీ వాళ్ళ ఊరిని హంతకులు మొత్తం కూడా గ్రహంతకులు కూడా ఉన్నారు. వాళ్ళ ఊరిని కూడా నడి రోడ్డు మీద కొట్ల, అమ్ముడు బోర్డు తీసుకెళ్ళి కొట్టలేదు. ఒంగోలు కూడా నడి రోడ్డు మీద కూడా కొట్ల. గౌరవప్రదంగా ముసుగులు వేసి ముఖాలు కూడా చూపించకుండా గౌరవంగా రాజ్యసభ మెంబర్ లాగా వాళ్ళని వీడియోకి చూపించారు. కానీ వాళ్ళ ముఖాలు కూడా చూపించారు. అంటే చట్టం అని చెప్తున్నారు. అంటే ఈ చట్టం తెనాలి విషయంలో అమలు కాదా? తెనాలి విషయంలో కూడా అమలైంది కదా. చట్టం అందరికీ ఒక సమానమే కదా. మళ్ళీ అత్యావసర గంజాయి అంటున్నారు. ఆ గంజాయి ఎక్కడ జరుగుతుంది? గంజాయిని కంట్రోల్ చేయని వాళ్ళు మీరు హోంమంత్రి పోలీసులు ఏం చేస్తున్నారు? గంజాయి తాగుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. గంజాయి విశాఖపట్నం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుంటే కంట్రోల్ చేయలేని హోంమంత్రి రాజీనామా చేయాలి. గంజాయి ఆంధ్ర రాష్ట్రంలోకి ఎలా వస్తుంది? ఇప్పుడు గతంలో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి అధికారులను కొట్టారని అప్పుడు గతంలో ఈయన డీజీపీ కాబోయే సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు.